చక్కెర ధర నెల రోజుల్లో దాదాపు 30 రూపాయలు పెరిగింది. దీనికి E20 పెట్రోల్ ఉత్పత్తే కారణమా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నెల క్రితం 40 నుంచి 45 రూపాయలకు లభించిన చక్కెర ఇప్పుడు 70 నుంచి 80 రూపాయలకు చేరింది. పెరిగిన రేట్ల వల్ల తమ వ్యాపారాలు కూడా సరిగా సాగడం లేదని టీ దుకాణదారులు వాపోతున్నారు. నా పేరు ఇసై కప్పన్. నేను టీ దుకాణం నడుపుతున్నాను. పంచదార ధర ఒకే వారంలో 15 రూపాయల వరకు పెరిగింది. పోయిన నెల 45 రూపాయలుగా ఉన్న చక్కెర ఇప్పుడు 80కి చేరింది. గత నెలలో సిలిండర్ ధరలు కూడా ఇలాగే పెరిగి మళ్లీ సాధారణ ధరకు వచ్చాయి. ఉల్లిపాయల ధరలు కూడా పెరిగాయి. కస్టమర్లతో ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. వారికి సమాధానం చెప్పలేకపోతున్నా. చక్కెర రేటు అమాంతం పెరిగింది. ధరలు దిగి వచ్చేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. எங்களுடைய வாழ்வாதாரத்துக்காக மத்திய அரசும் மாநில அரசும் கவனத்தில் கொண்டு இது என்ன நடவடிக்கை எடுக்கணும் எடுத்தீங்கன்னா கொஞ்சம் நல்லா இருக்கும் தாழ்மையை கேட்டுக்கோங்க. పంచదార ధర పెరగడంతో టీ రేట్లు కూడా పెంచుతున్నారు వ్యాపారులు. అయితే దీనివల్ల కస్టమర్లపై భారం పడుతోందని, గిరాకీ దెబ్బతింటోందని చెబుతున్నారు. చక్కెర రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. இப்போதைக்கு சீனி விலை ஒரு வாரத்துல மட்டும் 15 ரூபாய் விலை கூடி. ఇటీవల కాలంగా టీ కొట్లు నడిపే వాళ్లమంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఓవైపు గ్యాస్ కొరత, మరోవైపు చక్కెర, పాలు, అలాగే టీ, కాఫీ పొడి వంటి వాటన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోవడమే దీనికి కారణం. అంతకు ముందు 13 రూపాయలున్న టీ ధరను ఇప్పుడు 15 రూపాయలు చేశాం. దీనివల్ల కస్టమర్లు తగ్గి వ్యాపారం దెబ్బతింటోంది. చక్కెర ధర 50 నుంచి ఇప్పుడు 70కి చేరింది. ఇది ఇంకా పెరుగుతుందని వార్తలొస్తున్నాయి. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకుని మా జీవనోపాధి, వ్యాపారం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. చక్కెర ధర అమాంతం పెరగడం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. చెరుకును ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం వల్లే పంచదార ధరలు ఒక్కసారిగా పెరిగాయని రాజకీయ విశ్లేషకుడు తెహసీన్ పూనావాలా ఆరోపించారు. అందుకే చక్కెర కొరత ఏర్పడిందని అన్నారు. దీంతో చక్కెర ఎగుమతి చేసే భారత్ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునే స్థితికి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు వారి రిలేటివ్స్ కు చెందిన ఇథనాల్ డిస్టిలరీస్ ఈ షుగర్ స్కామ్స్ కు పాల్పడ్డాయని ఆరోపణలు గుప్పించారు. దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. What is the sugar scam? First, politicians told us that if the proportion of ethanol increases in petrol prices will come down to rupees 15 a litre. Then PSU banks, which is your money and my money, gave all ethanol distilleries, which are owned by netas, their kids and their relatives and friends, loans, lakhs and crores of loans. Then sugarcane was diverted to these ethanol distilleries to make ethanol. Now, because ethanol was in excess quantity, this policy of ethanol 20, which was supposed to come in 2030, was preponed to 2025. Now, most vehicles, 80 to 90% vehicles on the road currently, which is your and my vehicles, bikes and cars, are ethanol 10 compliant. But ethanol 20 petrol is being put in them, so the vehicles are getting spoiled. గవర్నమెంట్ వెర్షన్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఇథనాల్ ఉత్పత్తికి చెరుకు మళ్లించడం వల్లే ధరలు పెరిగాయనే ఆరోపణలను రిజెక్ట్ చేసింది. అసలు సరైన కారణం లేకుండానే చక్కెర ధరలు అమాంతం పెంచారని సెంట్రల్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సంజీవ్ చోప్రా అన్నారు. ఈ విషయంపై ఇండస్ట్రీ వర్గాలతో మాట్లాడతామని ఆయన చెప్పారు. The stakeholders are trying to create the impression that the sugar prices have gone up only because of ethanol diversion, which is again completely baseless. Gradually now changing the feedstock mix and greater quantity of ethanol is now coming from grain, particularly maize. So 3/4 of the ethanol being produced in the country is coming from grain, and only 1/4 is coming from sugar feedstock. షుగర్ రేట్లు పెరగడానికి చక్కెర మార్కెట్ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చెరకు ఉత్పత్తి ఎక్సెప్ట్ చేసిన దానికంటే తక్కువగా ఉండటం, పండగ సీజన్ డిమాండ్, వాతావరణ కారణాల వల్ల పంట నష్టం, దళారుల వల్ల చక్కెర ధరలు పెరిగాయని చెప్పింది. 3 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇథనాల్ ప్రొడక్షన్లో చెరకు వినియోగం 3% తగ్గిందని తెలిపింది. చెరకు ఉత్పత్తి తగ్గినా దేశంలో చక్కెర నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. చెరకు క్రషింగ్ సీజన్ మొదలయ్యే వరకు, అంటే అక్టోబర్ వరకు సరిపోతాయని చెప్పింది. అయితే ప్రస్తుతం చక్కెర ధరలు తగ్గించడానికి తాత్కాలికంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల డ్యూటీ ఫ్రీ చక్కెర దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా పెద్ద మొత్తంలో షుగర్ కొనేవారికి సెప్టెంబర్ 1 నుంచి పరిమితులు విధించనున్నట్లు చెప్పింది. అలాగే షుగర్ మిల్స్ ను ప్రభుత్వ అధికారులు స్వయంగా చెక్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటారని క్లారిటీ ఇచ్చింది.
पूरा टी है